ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మన రెసిపీ వచ్చి ఎగ్ బుర్జీ అండి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. సో ప్యాన్ తీసుకున్నాక అందులో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేద్దాం. ఈ ఆవాలు, జీలకర్ర చిటపటలాడేలోపు మనం ఆనియన్ని కట్ చేద్దాం. ఈ ఆనియన్ని మనం వేడిగా ఉండే ప్యాన్లో వేద్దాం. ప్యాన్లో వేశాక మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ మర్చిపోకండి, ఒక చిన్న మిర్చి అండ్ కొంచెం కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎరోమా అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే దాంతోపాటు మనకి తగినంత కావాల్సినంత మిర్చి పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఇంట్లో వాడిన గరం మసాలానే తీసుకుంటాను ఎప్పుడు. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొంచెం అరోమాని స్పైసీ చేయడానికి ఒక చిన్న చిటికడు చికెన్ మసాలాని వేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేశాక మనం అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలపాలి. బాగా కలిపితే అన్నీ కూడా ఆనియన్లోని బ్లెండ్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఆనియన్లో బ్లెండ్ అయిపోయాక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మర్చిపోకండి, ఎగ్ అండి. ఎగ్ని మనం వేసుకోవాలి. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టు నేను ఎగ్ అయితే తీసుకున్నాను. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టు మీరు కూడా తీసుకోండి. నేను 8 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మేము 4 మెంబర్స్ తిన్నాం. సో 8 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కూడా ఎంతమంది తింటారో దానికి తగ్గట్టు మీరు ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ తీసుకున్నాక దీన్ని నేను మిక్స్ చేయడం స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు మిక్స్ చేస్తే మీకు కరెక్ట్గా సరిసమానంగా సాల్ట్, మసాలాస్ అన్నీ కూడా ఎగ్లో కలిసిపోయి బ్రహ్మాండంగా వస్తుందండి. వీడియోలో చూపించేటట్టు మీరు కూడా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్స్ని ఇలాగ ఒకేసారి మీరు మొత్తం అన్నీ కూడా లైక్ బీట్ చేసేయకుండా ఫస్ట్ మెల్లగా మిక్స్ చేసుకుంటూ రావాలండి. చిన్నగా మిక్స్ చేసుకుంటూ వచ్చాక దాని తర్వాత చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టు చిన్నగా మిక్స్ చేసుకుంటూ రావాలి ఫస్ట్. దాని తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మీరు కొంచెం హై ఫ్లేమ్లోని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగా తయారవుతుంది. చూడండి, మిక్స్ చేసేటప్పుడు ఆగకుండా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగున అంటుకుపోయి మాడిపోతుంది. సో ఇలా మిక్స్ చేశాక మీకు రుచికరమైన ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.